Hi students, welcome to Dr. CSR Academy. Today our topic is projectile motion. In that projectile motion, we are going to discuss a problem given like this. A player kicks a football obliquely at a speed of 20 meter per second so that its range is maximum. Another player at a distance of 24 meters away in the direction of kick starts running at that instant to catch the ball. Before the ball hits the ground to catch it, the speed with which the second player has to run is acceleration due to gravity is given as 10 meter per second square. అది ఇచ్చిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మనం ఫస్ట్ డయాగ్రామ్గా కన్వర్ట్ చేసుకుందాం సో దట్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ. మనకి ఈజీగా అర్థం అవడానికి ఫస్ట్ ప్రాబ్లమ్ని డయాగ్రామ్గా మనం విజువలైజ్ చేసుకుందాం. దీనిలో ఫస్ట్ ఏమన్నాడు, ఏ ప్లేయర్ కిక్స్ ఏ ఫుట్బాల్ ఆబ్లిక్లీ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. Now, let us draw the diagram for this. Obliquely, u equal to 20 meter per second. మరి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఇచ్చాడు? డైరెక్ట్గా ఇవ్వలేదండి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో దట్ ఇట్స్ రేంజ్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. చూడండి, ప్లేయర్ ఎంత స్పీడ్తో హిట్ చేశాడు? 20 మీటర్ పర్ సెకండ్స్తో హిట్ చేశాడు, ఆబ్లిక్గా హిట్ చేశాడు. అంటే ఆబ్లిక్గా అంటే ఏంటంటే ఇట్ మేక్స్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజంటల్, అంటే గ్రౌండ్ లెవెల్కి కొంత యాంగిల్తో వాడు కిక్ చేశాడు. ఆ తీటా ఎంత డైరెక్ట్గా ఇవ్వలేదు మనకి. ఏమన్నాడు? రేంజ్ ఈజ్ మ్యాక్సిమం, సో దట్ ద రేంజ్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. అంటే రేంజ్ మ్యాక్సిమం అయ్యే విధంగా వాడు కిక్ చేశాడు. మరి రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అని అంటే ఏంటి పరిస్థితి? సరే, ఇప్పుడు ఇది ఇలా హిట్ చేశాడు కదా, అది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో స్ట్రైక్ అవుతుంది. అంటే దీన్ని పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం, దీన్ని పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ అంటాం. ఈ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు, దాన్ని రేంజ్ అంటాం. ఆ రేంజ్ వాల్యూ ఎలా అన్నాడంటే సో దట్ రేంజ్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు కదా. అంటే ఆర్ వాల్యూ, ఆర్ ఫార్ములా ఏంటండి? ఆర్ ఈక్వల్ యూ స్క్వేర్ సైన్ 2 theta బై జీ. రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అని అంటే సైన్ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది రేంజ్ వాల్యూ. యూ జీ బోత్ ఆర్ ఫిక్స్డ్. సైన్ వాల్యూ మారుతూ ఉంటే ఆర్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఇప్పుడు సైన్ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? 1. సైన్ 0 0, సైన్ 45 1/√2, సైన్ 90 1. అదే మ్యాక్సిమం వాల్యూ. అంటే సైన్ ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1 అనమాట. అంటే సైన్ 2 theta 1 అయితే రేంజ్ మ్యాక్సిమం అవుతుంది. అంటే 2 theta అంటే సైన్ 91, అంటే సైన్ ఆఫ్ 90 ఉంటే మనకి 1 వస్తుంది. అంటే 2 theta ప్లేస్ ఏముండాలి? మనకి 90 degrees ఉంటే మనకి సైన్ ఫంక్షన్ మ్యాక్సిమం అవుతుంది అని అర్థం. అంటే 2 theta 90 అంటే తీటా ఎంతండి? 45 degrees. 90/2 45 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనకి 45 degrees అని ఇచ్చేసాడు, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అక్కడికి అయిపోయింది ప్రాబ్లం. ఇంకా ఫర్దర్గా చెక్ చేద్దాం. అనదర్ ప్లేయర్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 meters అవే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కిక్ స్టార్ట్స్ రన్నింగ్ అట్ దట్ ఇన్స్టెంట్ అన్నాడు. అనదర్ ప్లేయర్ ఎక్కడున్నాడు? 24 meters డిస్టెన్స్లో ఉన్నాడు. సరే, ఈ తీటా ఈక్వల్ 45 degreesతో రేంజ్ ఎంతో కనుక్కుందాం మనం. అసలు ఈ బాల్ ఎక్కడ ఎంత డిస్టెన్స్లో గ్రౌండ్ లెవెల్లో హిట్ అవుద్దో ఆ డిస్టెన్స్ని మనం కనుక్కుందాం. అదే ఆర్ మ్యాక్సిమం అన్నాడు కదా. యూ స్క్వేర్ సైన్ 2 theta వాల్యూ 1/g. If you substitute the given data, u equal to 20 into 20 by g వాల్యూ 10 ఇచ్చాడు. ఇది ఎంత అయిందండి? మనకి 40 meters అయింది. అంటే రేంజ్ ఎంత అయింది? 40 meters అయింది. అయితే ఈ ప్రాబ్లంలో సెకండ్ ప్లేయర్ 24 meters అవే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కిక్ అన్నట్టు. అంటే ఇక్కడెక్కడో 24 meters డిస్టెన్స్లో సెకండ్ ప్లేయరు ఉన్నాడు.
24 meters. మొత్తం డిస్టెన్స్ ఎంతండి? 40 మీటర్స్ ఉంది. అంటే 24 బోను రిమైనింగ్ 16 మీటర్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ సెకండ్ ప్లేయరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి టు క్యాచ్ ద బాల్? 16 మీటర్స్ క్యాచ్ చేయాలి. అప్పుడు అది గ్రౌండ్ లెవెల్కి వచ్చింది. అప్పుడు ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ద బాల్. సరే, అంటే వీడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో మనకి ఈ గివెన్ డేటా నుంచి వచ్చేసి. అయితే ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఎక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. T = 2u sin. అంటే ఈ ఫుట్బాల్ ఇక్కడ నుంచి మళ్ళా గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవడానికి తీసుకునే టైం అనమాట. ఈ టైంలో ఈ సెకండ్ ప్లేయర్ ఇక్కడికి రీచ్ అయిపోయి దీన్ని క్యాచ్ చేయొచ్చు. అంటే ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది వీడు ఇక్కడ ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి తీసుకునే టైం కింద అవుతుంది. అంటే ఇక్కడ టీ ఫైండ్ అవుట్ చేద్దాం. T = 2u sin θ/g. టూ ఇంటూ యు ఎంత అండి? 20 మీటర్ పర్ సెకండ్. sin theta means theta is 45 degrees by g means 4/√2. 4/√2. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 4 × √2/√2 చేద్దాం. అప్పుడేమవుతుంది? √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. దెన్ ఇట్ విల్ బి 4√2/2 అంటే 2√2 వస్తుంది. 2√2 seconds. Total time of flight for the ball to reach the ground is 2√2 seconds. అంటే ఈ టైంలో ఈ సెకండ్ ప్లేయర్ ఎయిమ్ ఏంటి అసలు? బాల్ని క్యాచ్. ఆ సెకండ్ ప్లేయర్ ఈ టైంలోనే ఇంత డిస్టెన్స్ కవర్ చేసి 16 మీటర్స్ కవర్ చేసి ఈ బాల్ని క్యాచ్ చేయాలి. దేర్ఫోర్ మనకి స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ప్లేయర్, స్పీడ్ ఈక్వల్ ఏంటి? V = distance by time. Simply you can use this expression. Distance by time. డిస్టెన్స్ ఎంతండి? వీడు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? ఆల్రెడీ 24 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు ఫ్రమ్ ద ఫస్ట్ ప్లేయర్. రిమైనింగ్ 16 మీటర్స్ కవర్ చేస్తే మొత్తం టోటల్ రేంజ్ 40 అయిపోతుంది. దేర్ఫోర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద సెకండ్ ప్లేయర్ ఈ 16 మీటర్స్. అంటే వీడు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ అంతా బాల్ని క్యాచ్ చేయడానికి 16 మీటర్స్ అనమాట. అంటే డిస్టెన్స్ అంటే 16 మీటర్స్ బై టైం ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 2√2 వచ్చింది. దీన్ని మళ్ళీ √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అంటే 16/2 × 2 4√2. It will be it will be 4√2 మీటర్ పర్ సెకండ్. వీడు 4√2 మీటర్ పర్ సెకండ్స్తో వీడు రన్ చేస్తే ఇక్కడ నుంచి టు క్యాచ్ ద బాల్, హీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ద బాల్. ఇచ్చిన ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లంని డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ ఏమన్నాడు? ఒక ప్లేయరు, ఫుట్బాల్ ప్లేయరు బాల్ని కిక్ చేశాడు. ఎంత ఇనీషియల్ వెలాసిటీతో? 20 మీటర్ పర్ సెకండ్స్ తోటి కిక్ చేశాడు. సో దట్ ద రేంజ్ ఇస్ మ్యాక్సిమం. అంటే రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అన్నాడు. రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అన్నాడు కాబట్టి మనం ఇక్కడ రేంజ్ ఫార్ములా వేసుకున్నాం. u² sin 2θ/g. మరి రేంజ్ వాల్యూ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? రేంజ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ sin 2θ కదా. u ఇక్కడ ఫిక్స్ చేసాము, g ఫిక్స్డ్ ఇచ్చాడు. మరి 2θ వాల్యూ మీదే డిపెండ్ అవుతుంది. అంటే సైన్ యాంగిల్ మారిస్తే రేంజ్ మారుతుందని అర్థం. మరి రేంజ్ మ్యాక్సిమం అన్నాడు అని అంటే సైన్ ఫంక్షన్ మీద డిపెండ్ అయింది కాబట్టి రేంజ్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? సైన్ మ్యాక్సిమం అయినప్పుడు అవుతుంది.
సైన్ వాల్యూ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే sin 91, అదే మ్యాక్సిమం వాల్యూ సైన్ ఫంక్షన్కి. sin 0 0, sin 91, ఇంకా రిమైనింగ్ మిడిల్లో 0 to 1 మధ్యలో పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, sin 45 1/√2, sin 60 √3/2, sin 91 అలా పెరుగుతూ వెళ్తాం. అందుకని sin 2θ వాల్యూ 1 అవ్వాలి మ్యాక్సిమం వాల్యూ. అంటే sin 2θ వాల్యూ 1 అవ్వాలంటే 2θ ప్లేస్లో ఏముండాలి, sin 90 degrees ఉండాలి. దేర్ఫోర్ 2θ = 90 degrees, θ = 45. ఆ 45 degrees యాంగిల్తో రేంజ్ వాల్యూ ఎంత వస్తుందో కనుక్కున్నాను. ఓకే, u²/g. sin 2θ 1 కాబట్టి 20 × 20/10, 40 meters అయింది. అంటే రేంజ్ వచ్చేసింది. అంటే టోటల్ ఈ డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. టోటల్ 40 meters ఉంది డిస్టెన్స్. ఇక్కడ ఏమన్నాడు, సెకండ్ ప్లేయరు అదే ఇన్స్టెంట్కి వీడు కిక్ చేసిన, ఫస్ట్ ప్లేయర్ కిక్ చేసిన ఇన్స్టెంట్కి వీడు పరిగెత్తడం స్టార్ట్ చేసి ఆ క్యాచ్ చేయడానికి క్యాచ్ చేసాడు ఆ బాల్. అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు వీడు, ఆల్రెడీ 24 meters డిస్టెన్స్లో ఉన్నాడు ఫస్ట్ ప్లేయర్ నుంచి. ద రిమైనింగ్ డిస్టెన్స్ ఇస్ 16 meters. ఎందుకని టోటల్ 40 meters అని వచ్చింది కదా మనకి రేంజ్, అదే గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవడానికి. ఈ డిస్టెన్స్ అంతా రిమైనింగ్ 16 meters ఉంది. అంటే మనకి వీడు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ 16 meters అనమాట. దేర్ఫోర్ నెక్స్ట్ ఏంటి, అసలు ఈ బాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైం ఇది t = 2u sin θ/. ఇదే టైము సెకండ్ పర్సన్కి, సెకండ్ ప్లేయర్కి ఈ బాల్ క్యాచ్ చేసే టైం అవుతుంది. క్యాచ్ చేయడానికి ఈ డిస్టెన్స్ కవర్ చేసి సర్టెన్ స్పీడ్ తోటి వెళ్ళి దీన్ని క్యాచ్ చేస్తాడు కదా, అది ఈ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది సెకండ్ ప్లేయర్కి బాల్ క్యాచ్ చేసే టైం అవుతుంది. ఓకే, మీన్స్ ద సెకండ్ ప్లేయర్ మస్ట్ టేక్ ద టైమ్ విచ్ ఇస్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టు క్యాచ్ ద బాల్. దాన్ని 2u sin θ/g. ఇదంతా క్యాలిక్యులేట్ చేశాను. తీటా అంటే ఎంత, 45 degrees అంటే ఎంత, 2√2 seconds వచ్చింది. ఇది ఈ టైంలో ఈ సెకండ్ ప్లేయర్ దాన్ని క్యాచ్ చేయాలి, అప్పుడే కదా హీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ద బాల్. దేర్ఫోర్ v = distance by time వేసాను. v = distance by time సింపుల్ ఈక్వేషన్ వేసాను. ఎందుకంటే వీడేమి యాక్సలరేషన్తో మూవ్ అవ్వట్లేదు, జస్ట్ ఒక సర్టెన్ స్పీడ్తో ఆ డిస్టెన్స్ కవర్ చేస్తాడు. అంటే ఆ స్పీడ్ = distance by time. డిస్టెన్స్ ఎంత అండి, 16 meters ఉందండి. 16, ఎందుకని మొత్తం టోటల్ 40లో 24 ఆల్రెడీ వీడు ఆ డిస్టెన్స్లో ఉన్నాడు ఇనీషియల్గా. రిమైనింగ్ ఇతను కవర్ చేయాల్సిన డిస్టెన్స్ 16 కాబట్టి 16 వేసాను. 16/time క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు 4√2 meter/second అని వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ ప్రొజెక్టైల్ మోషన్ ఇంకా ఎలాబొరేట్గా కావాలి అంటే మనకి డాక్టర్ సిఎస్ఆర్ అకాడమీ యాప్ ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.